బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన జీడిమెట్లలో తన తల్లిని ఒక కూతురు దారుణాతి దారుణంగా చంపించింది. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా కొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే తన కూతుర్ని గత 3 ఏళ్ల నుంచి తాను దూరంగా పెడుతుంది కాబట్టి తన తల్లిని చంపేసినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రజెంట్ దానికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ అయింది. అయితే తల్లి అంజలిపై 3 ఏళ్ల నుంచి కోపం పెంచుకుంది కూతురు. 7వ తరగతి ఉన్నప్పుడే పోలీస్ స్టేషన్కు వెళ్ళి తన తల్లి అంజలిపై కంప్లైంట్ కూడా ఇచ్చింది కూతురు. అయితే తన తల్లి తనను టార్చర్ చేస్తుందని, ఆమెతో తాను ఉండలేనని కూడా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. అయితే అంజలికి 2వ పెళ్లి అయిన తర్వాత మరొక కూతురు కూడా పుట్టింది. అయితే తనను ఆ కూతురు పుట్టిన తర్వాత తనను దూరం పెట్టిందంటూ దూరం పెడుతూ ఉండడంతో ఆ నిందితురాలు ఎవరైతే కూతురు ఉన్నారో ఆవిడ తల్లిపైన కోపం పెంచుకుంది. అయితే తాజాగా ఇన్స్టాగ్రామ్లో శివ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది దీంతో తల్లికి మరింత దూరమైంది తను. ఆ తర్వాత ముందు తన తల్లి ఎవరైతే తన కూతురు అదేవిధంగా శివ వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారో ఆ ప్రేమను ఒప్పుకుంది. ఆ తర్వాత శివను దూరం పెట్టడంతో తల్లిపై మరింత కోపం పెంచుకుంది కూతురు. పైగా 3 ఏళ్ల నుంచి ఆల్రెడీ తల్లిపైన కోపం ఉంది. ఆ తర్వాత తన ప్రేమ మధ్యలోకి వచ్చి తనను శివను విడగొట్టాలని చూస్తుందనే నెపంతో మరింత కోపం పెంచుకుంది. సో దీంతో తల్లి అంజలిని చంపేయాలని డిసైడ్ అయింది కూతురు. అండ్ దాని తర్వాత శివతో చెప్పించి తన తల్లి అంజలిని దారుణాతి దారుణమైన రీతిలో చంపించింది. అయితే ప్రజెంట్ గత 3 ఏళ్లుగా తనని దూరం పెడుతుంది అనే కోపంతోనే తల్లిని చంపేసిందా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ డీసీపీ సురేష్ కుమార్ కూడా మాట్లాడారు. అయితే ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ఈ నెల 23వ తారీఖున జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్ ఏరియాలో నైట్ 7:30 ఆ టయానికి అంజలి అనబడే ఒక 39 ఇయర్స్ మహిళని వాళ్ళ కుమార్తె ఆవిడ యొక్క ప్రియుడు ఎవరైతే ఉన్నాడో 19 ఇయర్స్ బాయ్ శివ, ఆ అమ్మాయికి వాళ్ళ కుమార్తెకి 16 సంవత్సరాలు. తర్వాత ఈ శివ వాళ్ళ తమ్ముడు ఇతను కూడా 16 ఇయర్స్ బాయ్. వీళ్ళు ముగ్గురు కలిసి ముఖ్యంగా ఈ అమ్మాయి ప్లానింగ్ చేసింది, వాళ్ళని ప్రోత్సహించింది ఎవరైతే డిసీజ్డ్ ఉందో వాళ్ళ కుమార్తె. మిగిలిన ఇద్దరు శివ అండ్ వాళ్ళ తమ్ముడు వీళ్ళిద్దరూ వచ్చి ఆవిడని స్ట్రాంగులేషన్ చేసి ఆవిడ చున్నీతోటి ఆవిడ్ని గొంతు బిగించి చంపడం జరిగింది. దీంట్లో ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ట్రై చేసినారు చంపడానికి, తర్వాత చనిపోయింది అనుకొని మళ్ళీ వెళ్తున్నప్పుడు ఈ అమ్మాయి వచ్చి చూసి, ఎవరైతే బిడ్డ ఉందో ఆ అమ్మాయి వచ్చి చూసి మళ్ళీ చనిపోలేదని గ్రహించి మళ్ళీ వాళ్ళకు ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చి మళ్ళీ స్ట్రాంగులేషన్ చేసి మళ్ళీ చున్నీని గొంతుకు బిగించి ఆవిడ చనిపోయిందని నిర్ధారించుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. వీళ్ళిద్దరికీ ఎవరైతే అక్యూజ్డ్ డిసీజ్డ్ డాక్టర్ ఉందో ఈ అమ్మాయికి ప్లస్ అక్యూజ్డ్ A1కి ఇద్దరికి 8 నెలలుగా ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఉంది. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ ప్రేమకు సంబంధించి తల్లికి కూడా అవగాహన ఉంది. ఈ అబ్బాయి కూడా ఒక 5-6 సార్లు వచ్చి వీళ్ళ ఇంటి దగ్గర ఉండడం జరిగింది. అయితే లేటెస్ట్గా తల్లి వీళ్ళిద్దరి ప్రేమ వ్యవహారాన్ని అబ్జెక్షన్ చేస్తూ ఉంది. ఈ అమ్మాయి వెర్షన్ ప్రకారం ఆ అమ్మాయిని కూడా 1-2 సార్లు కొట్టిందని చెప్తుంది, దండించిందని చెప్తుంది. దాంతో ఈ అమ్మాయి కక్ష పెంచుకొని తల్లిని అడ్డు తొలగించుకుంటే తప్ప నేను ప్రశాంతంగా ఉండలేను, నేను ఇతనితోటి ఉండలేనని చెప్పేసి భావించి ఇతన్ని బాగా రెచ్చగొట్టి ప్రోత్సహించి మా అమ్మను చంపాల్సిందే అని చెప్పేసి ఇతన్ని రెచ్చగొట్టడంతో ఇతను వచ్చి వాళ్ళ తమ్ముడిని కూడా సపోర్ట్గా తీసుకొని వచ్చి ఈ హత్య చేసినాడు. అయితే ఇందులో ఈ అమ్మాయి ఎవరైతే ఉందో 8th to 12th కూడా వీళ్ళు కట్టంగూరు వెళ్ళి ఈ అక్యూజ్డ్ ఇంట్లో ఉండడం జరిగింది. ఈ అమ్మాయి వాళ్ళ చెల్లి ఎవరైతే మైనర్ గర్ల్ 14 ఇయర్స్ గర్ల్ ఉందో ఆ అమ్మాయి కూడా వెళ్ళి ఉన్నారు. సో అది కూడా వాళ్ళ మదర్ నాలెడ్జ్లో ఉంది. బట్ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ సీరియస్ అయ్యి దండించింది. దాని మీద ఆ అమ్మాయి మళ్ళీ 19th ఈ అబ్బాయితోటి ఒకసారి చుండూరు వెళ్ళిపోయింది. అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళ మదర్ వచ్చి మిస్సింగ్ కేసు ఇవ్వడం జరిగింది. దాన్ని మనం కిడ్నాప్ కింద కట్టేసి ఇమీడియట్గా 20th రోజు ట్రేస్ చేసి ఆ అమ్మాయిని వీడియోగ్రఫీ తోటి అదేవిధంగా స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆ అమ్మాయిని వాళ్ళ మదర్కి అప్పగించడం జరిగింది. తర్వాత ఇది 23వ తారీఖు సాయంత్రం ఈ ఘటన జరిగింది. సో ఇమీడియట్గా వీళ్ళని 24 అవర్స్లో ఈ అక్యూజ్డ్ని అప్రహెండ్ చేసినందుకు ఏసీపీ బాలనగర్, SHO జీడిమెట్ల, DI జీడిమెట్ల అండ్ అదర్ పోలీస్ స్టాఫ్ అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ఈ శివ డీజే ఆపరేటర్గా చేస్తుండేవాడు.
ఇతను కట్టంగూరులో ఉంటాడు. ఇతనికి 19 ఇయర్స్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నా అని చెప్తున్నాడు. ఎక్కువగా డీజే ఆపరేటర్ చేసి ఇతనికి ఆదాయం సంపాదిస్తూ ఉండేవాడు. ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉందో ఈవిడ తెలంగాణ సాంస్కృతిక కళాకారుల బృందంలో సభ్యురాలు. గత 20 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉంటుంది. వీళ్ళ నేటివ్ వచ్చేసి ఇనుగుర్తి గ్రామం, కేసముద్రం మండలం, మహబాద్ జిల్లా. అంజలి కూడా ఫస్ట్ భర్త కూతురుకిను, సెకండ్ భర్త కూతురు చిన్నమ్మాయిని మంచిగా చూసుకొని పెద్దమ్మాయిని మంచిగా చూడకపోవడం, ఆ తర్వాత అనేక సార్లు అబ్యూజ్మెంట్ చేయడం, అట్లకళ్ళతో వార్తలు పెట్టడం, ఇవన్నీ కూడా తరచూ చేసేది అంటూ ఫ్రెండ్స్ అందరు కూడా చెప్తున్నారు. అదే కాక శివతో అమ్మాయి రిలేషన్షిప్ ఉన్నప్పుడు వాళ్ళ మదర్ ఫస్ట్ యాక్సెప్ట్ చేసింది. వీళ్ళు కూడా లివింగ్ రిలేషన్షిప్లో ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళ మదర్ కూడా పెళ్లికి ఒప్పుకుంది. ఆ తర్వాత శివాని డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయాలనుకుంటుంది. అదే మీరు చెప్పిన వాటిలో చాలా విషయాలు నేను కూడా కవర్ చేశాను, దాదాపుగా అవే చెప్పాను. సో మీరు అన్నట్టుగా ఈ అమ్మాయి ఒక 3 సంవత్సరాల క్రితం 7th క్లాస్లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి తల్లి మీదనే కంప్లైంట్ చేసి నేను ఉండను ఈ వీడితోటి అని చెప్పేసి హోమ్లో ఉన్న మాట కూడా వాస్తవం. అది కూడా జరిగింది. ఈ అమ్మాయి మా ఇంట్రాగేషన్లో కూడా దాదాపుగా మీరు చెప్పిన పాయింట్లన్నింటినీ కూడా ఏకీభవిస్తూ ఈ అమ్మాయి చెప్పిన పాయింట్లు నన్ను ఎక్కువగా కొడుతూ ఉండేది అనేది, నన్ను ప్రేమగా చూసుకోలేదని నాకు అనిపించిందని కూడా అమ్మాయి చెప్పడం జరిగింది. జిల్లా హై స్కూల్లో కూడా ఈ అమ్మాయి సెక్షువల్ హరాస్మెంట్ కేసు కూడా పెట్టిందని టాక్ సార్. అంటే ప్రిన్సిపల్ పైన టీచర్ ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో ఆ టీచర్ కూడా ఇబ్బంది పెట్టిందని ఒక్కసారి వాళ్ళ మదర్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అది మా నోటీసులో లేదు సార్. ఇప్పుడు ఈ అమ్మాయి మానసిక స్థితి ఎలా ఉంది, దర్యాప్తు సాగరి? తప్పకుండా ఈ అమ్మాయి CCL, చైల్డ్ ఇన్ conflict with law, so we have to take all the necessary precautions and procedures. So as of now she is good and etla procedure prakaram we are going on. తెలిసిన తర్వాత అక్కడ వాళ్ళ సొంత గ్రామానికి వెళ్ళి ఏమైనా ఇష్యూ చేసిందా సార్ శివ వాళ్ళ ఇంటికి వెళ్ళి కానీ? లేదు లేదు, కేవలం బిడ్డతో మాత్రమే ఆవిడ హార్ష్గా ఉంది, కానీ అక్కడికి వెళ్ళడం కానీ అట్లాంటిది ఏం లేదు. యాజ్ ఆఫ్ నౌ మనకి దానికి సంబంధించి ఏమి ఆధారాలు దొరకలేదు. యాజ్ ఆఫ్ నౌ ఆవిడ ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి మనకైతే ఏమి ఆధారాలు దొరకలేదు. సార్ ఇప్పుడు ఒకసారి బిఫోర్ కౌన్సిలింగ్ ఇచ్చారు కదా సార్, 19th రోజు అయినప్పుడు మళ్ళీ 20వ తారీఖు నాడు మన ఇక్కడ కౌన్సిలింగ్ ఇచ్చారు కదా, అప్పుడు వాళ్ళ యొక్క మానసిక స్థితి కానీ వాళ్ళ యొక్క అప్పుడు మనం అబ్జర్వ్ చేసామా? ఆ రోజు మనం యాజ్ పర్ ప్రొసీజర్ మనకి కిడ్నాప్ కంప్లైంట్ వచ్చింది. దాని తర్వాత ఆ కిడ్నాప్లో మనం ఎప్పుడైతే ట్రేస్ చేసామో యాజ్ పర్ ప్రొసీజర్ మనం ఒక ఉమెన్ ఆఫీసర్స్ తోటి వీడియోగ్రఫీలో ఆవిడ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, 161 స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, తర్వాత ఆవిడ ఏమేమి చెప్పిందో అదంతా కూడా మనం రైట్ డౌన్ చేయటం, వీడియోగ్రఫీ చేయటం, అవన్నీ చేసాము. యాజ్ పర్ ప్రొసీజర్ చేసాము. ఆ రోజు వాళ్ళ మదర్ కూడా, ఆ అమ్మాయి కూడా ఎక్కడ ఎలాంటి వేరే ఇష్యూస్ కూడా మనకేం చెప్పలేదు. ఆ మదర్కి కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కోర్టులో ఫైల్ చేసాం. అది ఇంకా మనకి నాలెడ్జ్ లేదు. పెళ్లి చేస్తామని శివతో మాట్లాడడం, శివ వాళ్ళ ఇంట్లోనే కొన్ని రోజులు ఉండడం, ఇదంతా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఎందుకు యాక్సెప్ట్ చేయడం, అందరికి నో చెప్పడం? అది మా అంచనాలు అయితే మాకున్న సమాచారం ఏంటంటే ఈ అబ్బాయి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే ప్రొఫెషన్ కానీ ఈ అబ్బాయి బిహేవియర్ కానీ ఆవిడకి నచ్చలేదేమో అనేది ఒక ఇది. థ్యాంక్ యూ. రైట్, ఇంకా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్లో అందిస్తారు. ఎస్ సాగర్, ఏదైతే అంజలి హత్య జరిగిందో తన కూతురే తనను చంపించింది అని నడుస్తుంది. అండ్ ఇందాక డీసీపీ కూడా అదే అన్నారు. అయితే గత 3 సంవత్సరాల నుంచి కూడా తల్లికి దూరంగా ఉంటుంది, తల్లి మీద కోపం పెంచుకుంది, అందుకే ఆ కారణంగానే చంపేసింది అనే ఒక డౌట్ కూడా రైజ్ అవుతుంది. సో ఏంటి మొత్తం మీద దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సాగర్? సయ్యద్, 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి తల్లి కన్న కూతురే కన్న తల్లిని హత్య చేయించిన ఉదంతం పైన కొద్దిసేపటి క్రితమే పోలీసులు కొన్ని వివరాలు వెల్లడించారు. కొన్ని కీలక అంశాలు కూడా డీసీపీ సురేష్ కుమార్, బాలనగర్ డీసీపీ వెల్లడించిన పరిస్థితి. అయితే ఇక్కడ కీలక అంశం 16 ఏళ్ల తల్లి, 16 సంవత్సరాల తల్లి ప్రేమ ముందు
8 నెలల ఇన్స్టాగ్రామ్ యువకుడి ప్రేమ ముందు కన్నతల్లి ప్రేమ ఓడిపోయింది. 8 నెలల క్రితం ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి శివతో కన్న తల్లిని ఇంటికి పిలిపించి మరి అత్యంత దారుణంగా కొన ఊపిరితో మొదట ఇంట్లో హత్య చేసిన ప్రయత్నం చేశారు. కొంత నుమిలారు చున్నితో కట్టి. శివ అతడి సోదరు ఇద్దరు కలిసి నల్గొండ జిల్లా నుంచి చండూరు కొట్టంగూరు గ్రామం నుంచి వాళ్ళు బైక్ పైన రావడం, ఇవన్నీ విషయాలు కూడా పోలీసులు వెల్లడించారు. అయితే ఇందులో కీలకంగా జూన్ 8వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఏదైతే పెద్ద కూతురు 10th చదువుతున్న బాలిక అటు కట్టంగూరు ఊరికి వెళ్ళింది. ఇదంతా నోటీస్లో తల్లి అంజలి నోటీస్లో ఉన్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. అయితే తాజాగా శివతో ప్రేమ వ్యవహారానికి దూరంగా ఉండాలని చెప్పి తల్లి తరచూ మందలించడం, తాజాగా ఆమె అటు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఇవన్నీ విషయాలపైన కూడా తల్లి మందలించిందన్న అంశాలు కూడా డీసీపీ వెల్లడించారు. అయితే మనం చూడొచ్చు డీసీపీ చెప్పిన అంశాల్లో 7వ తరగతి చదువుతున్నప్పుడు కూడా బాలిక తల్లి అంజలి పైన ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి కూడా తనను వేధిస్తున్నట్లుగా కూడా ఆమె చెప్పినట్లు, అనంతరం పోలీసులు కొంత కౌన్సిలింగ్ ఇచ్చినట్టు చెప్పారు. అయితే దీనికి ఒక్కసారి మనం నేపథ్యం పరిశీలిస్తే తల్లి అంజలి 20 ఏళ్ల క్రితం హైదరాబాద్కి రావడం, మొదటి భర్త కూతురు ఇప్పుడు 16 సంవత్సరాల 10th చదువుతున్నటువంటి నిన్న హత్య ఉదంతంలో పాల్గొన్నటువంటి బాలిక. రెండవ భర్త మొదటి భర్త చనిపోవడంతో రెండవ భర్తకు మళ్ళీ చిన్న కూతురు పుట్టింది. రెండవ భర్త కూడా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఇద్దరు కూతురులతో కలిసి ఆమె జీవనం సాగిస్తుంది. అయితే బతుకు పోరాటంలో ఆమె సాంస్కృతిక కళాకారుల తెలంగాణ సాంస్కృతిక శాఖలో ఆమె సభ్యురాలుగా పనిచేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇద్దరు ఆడపిల్లల చదువు ఆలనా పాలన చూసుకుంటున్న సందర్భంలో కూడా తనని ఏదైతే పెద్ద కూతురు బాలిక తనను వేధింపులకు గురి చేసేది, రెగ్యులర్గా చిన్న కూతుర్ని ప్రేమగా చూసుకునేది, నన్ను ప్రేమగా చూసుకోకపోయేది, నన్ను తరచూ దండించేది అన్న అంశాలు కూడా పోలీసుల విచారణలో ఈ అమ్మాయి చెప్పినట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఏది ఏమైనా ఒక కన్న తల్లిని ఇంత దారుణంగా హత్య చేయడం అనేది మాత్రం ఒక సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పిన దాంట్లో కూడా పోలీసులు చెప్పిన దాంట్లో కూడా జూన్ 8వ తేదీ నుంచి 12వ తేదీ 8 నెలలుగా కూడా శివతో పరిచయం ఉంది. ఈ అంశం కూడా తల్లి అంజలి నాలెడ్జ్లో ఉంది. తరచూ ఒక 4-5 సార్లు శివ చండూరులో ఉన్నటువంటి శివ, కొట్టంగూరులో ఉన్నటువంటి శివ హైదరాబాద్లోని వీరింటికి కూడా 4-5 సార్లు వచ్చి వెళ్ళేవాడు. వాళ్ళిద్దరికీ పరిచయం ఉన్న విషయం తల్లికి కూడా తెలుసు. మైనర్ బాలిక కావడంతో ఇంటి నుంచి బయటకు పంపించేది కాదు. అయితే తల్లికి చెప్పకుండా పలుమార్లు ఇటు బాలిక ఇంటి నుంచి వెళ్ళిపోవడం, అనంతరం వాళ్ళ ఇంట్లో ఉండడం, తన చెల్లిని కూడా తీసుకొని వెళ్ళి ఈ మధ్య కాలంలో జూన్ 8 నుంచి 12వ తేదీ వరకు 4 రోజులు తన ఇంట్లోనే ఉంది. తల్లికి చెప్పే వెళ్ళిందని చెప్పి ఇటు పోలీసుల విచారణలో ఆమె చెప్తుంది బాలిక. మరి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఎందుకంటే తల్లి తరచూ వేధిస్తుందని చెప్పి ఈమె ఫిర్యాదు చేయడం, శివతో కొన్నిసార్లు మాట్లాడడం, వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా 4 రోజులు గడిపిందంటే అన్ని విషయాలు కూడా మాట్లాడుకున్నట్లుగా కూడా పోలీసుల విచారణలో కూడా తెలిసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరి దాని తర్వాత ఆమె మళ్ళీ ఇక్కడ ఇంటికి రావడం, ఇంటికి వచ్చిన తర్వాత తల్లి అంజలి మళ్ళోసారి బాలికని మందలించడం, ఆమె పైన కొంత కోపంతో ఆమె పైన దండించినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఇవన్నీ అంశాలను ఆమె దృష్టిలో పెట్టుకుంది. ఖచ్చితంగా తల్లిని హత్య చేయాలని చెప్పి ప్రియుడు శివతో చాలాసార్లు ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేసింది, చాలాసార్లు ఫోన్లో మాట్లాడింది. మొదట శివ హత్య చేయడానికి నిరాకరించాడు. మనం వెళ్ళి ఇంకా అంటే బయట ఉందాము, పెళ్లి చేసుకుందామన్న అంశాలు వాళ్ళిద్దరి మధ్య కొంత డిస్కషన్ జరిగినట్లుగా కూడా పోలీసుల విచారణలో తేలినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే అనంతరం ఖచ్చితంగా తల్లి దండిస్తుంది, నన్ను వేధిస్తుంది, ఇన్ని సంవత్సరాల నుంచి వేధిస్తుంది. ఇదంతా స్టోరీ శివ వారి కుటుంబానికి కూడా చెప్పినట్లుగా కూడా ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. అయితే తల్లిని ఖచ్చితంగా చంపేయాలి, చంచిపోతేనే నేను నీతో ఉంటాను, లేదంటే నేను సూసైడ్ చేసుకొని నీ పేరు రాసి సూసైడ్ చేసుకుంటానని చెప్పి శివను హెచ్చరించింది. హత్యకు పూర్తిగా కూతురే ప్రేరేపించినట్లుగా కూడా పోలీసులు చెప్పారు. ఆ విచారణలో కూడా అదే అంశాలు వెల్లడైనట్లుగా కూడా తెలుస్తుంది. ఈరోజు 23వ తారీఖు మొన్న జరిగినటువంటి ఉదంతం రోజు వాళ్ళిద్దరిని బైక్పై అక్కడి నుంచి రావడం, ఇవన్నీ కూడా సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. వాటి ఆధారంగా కూడా పోలీసులు 24 గంటల్లోనే ఈ కేసును ఛేదించిన పరిస్థితి. అయితే ఇందులో కీలకంగా కూతురి పాత్ర ఉంది. కూతురే ప్రేరేపించింది హత్యకు. వాళ్ళిద్దరిని హైదరాబాద్కి రావడం, హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఇంట్లోకి పంపించిన అనంతరం కూడా కూతురు బయటనే ఉండి వెయిట్ చేసి పూర్తిగా చున్నీతో హత్య చేసిన అనంతరం కూడా వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పటికే కొన ఊపిరితో కొట్టాడుకుంటుంది. వారి చెల్లి ఏదైతే చిన్న కూతురు ఇంటికి వచ్చి తల్లిని చూసిన అనంతరం కూడా కొన ఊపిరితో కొట్టుముట్టాడుతున్న కన్న తల్లిపైన కాస్తైన కనికరం లేకుండా మళ్ళీ
వెళ్ళినటువంటి వాళ్ళని ఈ చెల్లిని ఇంటి నుంచి మళ్ళీ బయటికి పంపించి మళ్ళీ వాళ్ళిద్దరిని హైదరాబాద్కు రప్పించి మార్గ మధ్యలో ఉన్న వాళ్ళని మళ్ళీ తిరిగి రప్పించి ఇంటికి పంపించి పూర్తిగా కొన ఊపిరి లేకుండా తుది శ్వాస విడిచేంతవరకు కూడా తల్లిని అత్యంత దారుణంగా హత్య చేయించింది. సో దీనిపైన మొత్తం పోలీసులు కీలక దర్యాప్తు చేశారు. కొన్ని కీలక అంశాలు కూడా వెళ్ళలేవు. మొదటి నుంచి కూడా తల్లి ప్రేమ అనేది నాకు లేదు, చిన్న అమ్మాయిని ప్రేమగా చూస్తుంది, నాన్న చనిపోయిన అనంతరం కూడా నన్ను వేధింపులకు గురి చేశారన్న అంశాలు చెప్పింది. సో ఏది ఏమైనా ఈ కేసులో ఒక కూతురు కన్న తల్లిని ఇద్దరు మైనర్లు కావడంతో వాళ్ళని జువైనల్ హోమ్కు తరలించినట్టుగా పోలీసులు చెప్పారు. కీలక నిందితుడైనటువంటి A1గా ఉన్నటువంటి శివను మేజర్ కావడంతో 19 సంవత్సరాల శివ అతను మాత్రం రిమాండ్కి తరలించినట్లుగా కూడా పోలీసులు కొద్దిసేపటి క్రితమే చెప్పారు. ఏది ఏమైనా ఇంత సంచలనం సృష్టించినటువంటి ఈ కేసులో కూతురే కీలకంగా మారినట్లు కూడా పోలీసులు వెల్లడించారు. తల్లిని పూర్తిగా అంతమొందించాలని చెప్పి కక్ష పెంచుకుంది. 3 ఏళ్లుగా వేధింపులకు గురి చేయడం, ఇంకా కొట్టడం, దండించడం, ఇవన్నీ అంశాలు ఆమె విచారణలో కూతురు చెప్పినట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఇంత అమానుష ఘటన మనం చూడొచ్చు. ఎందుకంటే కన్న తల్లి ఆమెని 16 సంవత్సరాలుగా కంటికి రెప్పలా కాపాడుకుంది, 10th చదివిస్తుంది, ఇంకా చదివించాలి, ఇంకా ఉన్నత చదువులు. శివ DJ ప్లేయర్, చండూరు కొట్టంగూరులో ఉంటున్నట్టు ప్రియుడు శివ ఆయన ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు. 8 నెలలు, కేవలం 8 నెలల పరిచయమే వీళ్ళిద్దరి మధ్య. సో తరచూ అది ప్రేమగా మారింది. అనంతరం ఆయన DJ ప్లేయర్. తల్లికి నోటీసులో ఉన్నప్పటికీ కూడా వారి కుటుంబ నేపథ్యం, ఆర్థిక పరిస్థితులు, కూతురు భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పి శివకు దూరంగా ఉండమని హెచ్చరించింది. అంటే ఫ్రెండ్షిప్లా కలవడము, ఇన్స్టాగ్రామ్లో చాటి చేసుకోవడం, ఇవన్నీ కూడా తల్లి నోటీసులో ఉన్నప్పటికీ కూడా కూతురి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఎందుకంటే ఇప్పటికే 2 పెళ్లిళ్ళు జరిగినా కూడా ఇద్దరు భర్తలను దూరం చేసుకున్నటువంటి తల్లి అంజలి ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి వాళ్ళపైన కొంత కోపంతో మందలించవచ్చు, దండించవచ్చు. ఏది ఏమైనా కూడా తల్లి దండించిందని ఇంత కక్షతో, ఇంత కోపంతో పూర్తిగా అంతమొందించాలని కూడా మాత్రం సభ్య సమాజం ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. స్థానికులు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చున్నీతో కన్న తల్లిని, ప్రియుడిని పిలిపించి ఇంత దారుణంగా హత్య చేయించినటువంటి ఆ కూతురుకి సమాజం ఏమని చెప్తుంది? ఇలాంటి మార్పులు జరగాల్సి ఉంది. పిల్లల విషయంలో కూడా కొంత పరిశీలించాల్సి ఉంటుంది. సోషల్ మీడియాలో వాళ్ళు ఎట్లా ఉంటున్నారు, వాళ్ళ మానసిక పరిస్థితులు ఏంటి అన్న అంశాలపైన కూడా కొంత నిఘా ఉంచాలని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. ఇంత పెద్ద ఘటన, ఇంత సంచలనం రేకెత్తించిన ఘటన అనేది ఈ మధ్య కాలంలో మనం చూసాం. తరచుగా ఈ మధ్య కాలంలో తరచూ ఘటనలు జరుగుతున్నాయి. కానీ ఒక మైనర్ బాలిక, 16 సంవత్సరాల బాలిక కన్న తల్లినే పూర్తిగా కొన ఊపిరి కూడా లేకుండా, ఎందుకంటే మనం చూడొచ్చు ఇందులో ఘటనలో మొదట చంపించడానికి హత్య చేసిన ప్రయత్నంలో పూర్తిగా ఆమె ప్రియులు చంపి వెళ్ళి ఇద్దరు సోదరులు వచ్చారు, చున్నీతో మెడ ఉరివేసి ఆమెని కింద కొంత తలకు కూడా గాయమైనట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. పూర్తిగా చనిపోలేదని మళ్ళీ పిలిచి తనను పూర్తిగా అంతమొందించింది. అంటే ఈమె సైకలాజికల్గా ఎలాంటి అంటే ఎలా ఉందన్న అంశాలు కూడా పోలీసులు కొంత ఆమెను జువైనల్ హోమ్కి పంపించిన తర్వాత పరిశీలిస్తామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనా ఒక సంచలన ఘటన అయితే జరిగింది. దీనిపైన సమాజం కూడా కొంత పిల్లలపైన కొంత తరచూ వాళ్ళపైన అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. సోషల్ మీడియాలో వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి ప్రేమ యువకుడి వల్లనే ఇంత సంచలన ఘటన, కన్న తల్లిని హత్య చేయించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా ఆయనతో టచ్లో ఉండడం, ఈ అన్ని అంశాలు కూడా పోలీసులు కీలకంగా ఆధారాలు, సీసీ కెమెరాల ద్వారా కూడా సేకరించిన పరిస్థితి. ముగ్గురిని ఏదైతే కీలకంగా ఉన్నటువంటి బాలికను, ఆమె ప్రియుడు శివను, మైనర్ మనోబాలుడు శివ సోదరుడు, వీళ్ళిద్దరిని జువైనల్కి తరలించారు. శివని రిమాండ్కి తరలించినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ సంచలన ఘటన అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం మారి, ఈ తరహా ఘటనలు జరగకుండా పిల్లల్లో కొంత మానసికంగా వాళ్ళు ఎట్లా ఉంటున్నారన్న అంశాలు కూడా ఇటు తల్లిదండ్రులు గమనించారే. ఈ ఘటన పైన పోలీసులు అయితే ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తు చేసిన పరిస్థితి, పూర్తిస్థాయి ఆధారాలు సేకరించి ఇంకా ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉందన్న అంశాలు కూడా కొంత పరిశీలిస్తున్నామని చెప్పి కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సయ్యద్. రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. అయితే ప్రజెంట్ ఏదైతే అంజలి అంటే తన కన్న తల్లిని చంపేసిన కేసులో అయితే హైదరాబాద్ జీడిమెట్ల తల్లి మర్డర్ కేసులో అయితే కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది. అయితే తల్లి అంజలిపై 3 ఏళ్ల నుంచి కూతురు కోపం పెంచుకుంది. 7వ తరగతిలో ఉన్నప్పుడు ఏకంగా పోలీస్ స్టేషన్కు వెళ్ళి తన తల్లి అంజలి పైన కంప్లైంట్ కూడా ఇచ్చింది కూతురు. అయితే తన తల్లి తనను టార్చర్ చేస్తుందని, ఆమెతో తాను ఉండలేనని పోలీసులకు కంప్లైంట్ కూడా చేస్తుంది. సో కంప్లైంట్ కూడా చేసినైతే అంజలికి 2వ పెళ్లి తర్వాత ఇంకో కూతురు పుట్టింది. ఆ కూతురు పుట్టిన తర్వాత
తినను ఎవరైతే నిందితురాలు ఉన్నారో తనను దూరం పెడుతూ వస్తుంది. దీంతో తల్లి మీద మరింత కోపం పెంచుకుంది. అయితే రీసెంట్గా ఎవరైతే శివ అనే ఒక వ్యక్తి కూడా, ఒక యువకుడు కూడా ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు. అయితే వాళ్ళిద్దరు ప్రేమని ముందు తల్లి ఒప్పుకుంది, ఆ తర్వాత వాళ్ళిద్దరిని దూరం పెట్టింది. దీంతో తన తల్లిపైన మరింత కోపం పెంచుకుంది కూతురు. అయితే తల్లి అంజలిని పైగా 3 ఏళ్లతో కోపంతో రగిలిపోతుంది. అయితే ఈ కోపంతోనే తన తల్లి అంజలిని చంపేయాలని కూడా డిసైడ్ అయింది కూతురు అన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఫర్దర్గా పోలీసుల కస్టడీలో ఇప్పటికే నిందితులు ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్ చేసిన తర్వాత ఫర్దర్గా డీటెయిల్స్ చెప్తామని చెప్పి కూడా పోలీసులు కూడా వెల్లడించారు.